నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీరు అనుకున్న వెంటనే డబ్బు ఇమ్మీడియట్ గా మీ దగ్గరికి రావాలి. అలా కావాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అందరికీ కావాలి. మనం బతకడానికి డబ్బు కావాలి. మన కోరికలు తీర్చుకోవడానికి డబ్బు కావాలి. సో అలాంటి డబ్బు అంటే కొంతమంది చేతిలో ఎక్కువ ఉంటుంది, కొంతమంది దగ్గర అసలు ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా నాకు ఇది కొనుక్కోవాలి, దానికోసం డబ్బు కావాలి అంటే ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, డబ్బు ఓకే, ప్రపంచం మొత్తం దీని చుట్టే తిరుగుతుందండి. అసలు ఎందుకు మరి ఫాస్ట్గా మీకు మనీ కావాలని మీరు అన్నారు అంటే వేగంగా ఆకస్మికంగా రావాలని మీరు అనుకున్నారు. ఎస్, వస్తుందండి. మనీ ఈజ్ ఎనర్జీ. ఓకే, మీ దగ్గరికి రావాలి అంటే ఎందుకు రావాలి? ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకోవాలండి. ఎవరికి వారు కనుక ఈ క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళ దగ్గరనే ఆన్సర్ వస్తుంది. నువ్వు ఏమి ఇస్తున్నావు అంటే నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది, ఏ సర్వీసెస్ ఉన్నది, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు లేదా సర్వీసెస్ను క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. కొంతమంది సార్ నా దగ్గర ఏముందో నాకేం తెలుస్తారంటారు. అలాంటప్పుడు ఏంటంటే అవకాశాన్ని అడగొచ్చు. చూడండి, మీరు ఒక అవకాశాన్ని యూనివర్స్ని కనుక బలంగా 2 నిమిషాలు కనుక సైలెంట్లో ఉండి చేస్తే మాత్రం డెఫినెట్ అంటే మౌనం ఆన్సర్ ఇస్తుంది. ప్రతి ప్రశ్నకు జనరల్గా ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతాను కదా, చాలామంది అడుగుతారు ఏంటి సార్ ఇంత సీక్రెట్ ఏంటి? మీరు 500 ఎపిసోడ్స్ చేశారు, అదే 500 డేస్ నాన్ స్టాప్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేశారు. ఏంటి సార్ సీక్రెట్ అంటే సైలెన్స్. నేను ఎక్కువ ఎప్పుడైతే మాట్లాడుతానో అప్పుడే మాట్లాడుతానండి, తర్వాత అంతా నేను సైలెంట్గా ఉంటాను. ఎంతవరకు నేను సైలెంట్గా ఉంటే ఏమవుతుందంటే యూనివర్స్తో కనెక్టివిటీ ఏర్పడుతుందండి. అంటే చూడండి, మౌనంలో ఉన్నటువంటి శక్తి అమోఘం అండి. అంటే తక్కువ మాట్లాడాలంటారా? అవునండి, ఎవరికైతే మనీ కావాల్సి ఉంటుందో వారు తక్కువ కావాల్సి అబ్జర్వ్ చేయండి. మీరే చూడండి, ఎవరైనా ధనవంతులు మీరు అబ్జర్వ్ చేస్తే వారు ఎంత సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, ఎక్కువ వింటారు, వారు తక్కువ మాట్లాడతారు, అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారు. మీరు ఒక సినిమా చూసి ఉండొచ్చు, ఓకే, కాబట్టి అది కామెడీ జోక్గా ఉండొచ్చు, బట్ అందులో చెప్పిన ఒక మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఆహనా పిల్ల అంటే సినిమాలో ఒకసారి ఏమవుతుందంటే రాజేంద్ర ప్రసాద్ గారు కోట శ్రీనివాసరావు మధ్య సన్నివేశం అండి. ఓకే, ఒక సన్నివేశంలో ఏమవుతాడు, కోటేశ్వరు మాట్లాడమని అడుగుతాడు, నాకేంటి అంటాడు. అంటే మనీ ఇచ్చినాకనే మాట్లాడతాడు, ఎందుకంటే స్వరపేటికి అరిగిపోద్ది అన్నాడు. దాన్ని చూస్తే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అక్కడ మనం మాటల్ని కూడా చాలా జాగ్రత్తగా స్పష్టంగా ఓకే మీకు మీనింగ్ ఉంటేనే మాట్లాడండి, లేదనుకోండి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మౌనం ద్వారా అనంతమైన శక్తి వస్తుందండి. సో ఈ శక్తిని ఎవరైతే ఫాస్ట్గా మనీ ఏం చేస్తాం అనుకుంటున్నారో, ఆకస్మిక రావాలనుకుంటే ఆ శక్తిని వారు సంకల్పంగా ఒక మార్చండి. ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. శక్తి సృష్టించబడదు, శక్తి నాశనం కాబడదు, శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. అంటే మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు, డివైన్ ఎనర్జీ అనొచ్చు, సుప్రీం ఎనర్జీ అనొచ్చు, ఒకటైతే ఎనర్జీ ఉందండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత శక్తిని తీసుకుంటారు. ఆ తీసుకున్న ఎనర్జీని మీరు ఇందాక అన్నట్టుగా ధనం కావాలి అంటే ధనానికి సంబంధించిన ఆలోచన చేయాలి. ఐఎమ్ రిచ్ అనుకోవచ్చు, లేదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకోవచ్చు, లేదా సింపుల్ అండి, అవన్నీ వద్దండి. ఊహలు నిజమవుతాయా? ఎస్, నేను చెప్తాను, డెఫినెట్లీ విజయం అవుతాయి. బట్ ఎలా అవుతాయి కూడా చెప్తాను, క్లారిటీ అనేది కూడా రావాలి. ఐ లవ్ మనీ, నేను డబ్బును ప్రేమిస్తున్నాను. మనీ లవ్స్ టు మీ. అందరూ మనీని ఇష్టపడతారండి, బట్ ఎప్పుడైతే మనీ మిమ్మల్ని ఇష్టపడుతుందో మనీ మీ దగ్గరికి వస్తుంది. చాలా మంది అంటారు సార్ నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నువ్వు ఇష్టపడుతున్నావు, ఫస్ట్ నువ్వు ఇష్టపడి స్టార్ట్ చేసావు, బట్ ఎప్పుడైతే మనీ నిన్ను ఇష్టపడుతుందో నీ దగ్గరికి మనీ వస్తుంది. బట్ ఎలా చూడండి, అందరూ లక్ష్మీదేవిని ఇష్టపడతారండి, బట్ లక్ష్మీదేవి మాత్రం ఒక పర్సన్ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర చెప్పండి? విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది. విష్ణుమూర్తి అంటే ఏంటి? సింబాలిక్ ఈజ్ అ క్వాలిటీస్ అండి, లాట్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. దేనికి భయపడ్డాడు, ఎప్పుడు చిరునవ్వు కలిగి ఉంటాడు. సో ఏ పనినైనా కూడా సరిగ్గా చేస్తుంటాడు, అంతే సృష్టి మొత్తం నడిపిస్తుంది అంతే కదా. సో అలాంటి క్వాలిటీస్ ఎప్పుడు చిరునవ్వు, ఎన్ని ఇష్యూస్ అయినా ఎన్ని ఛాలెంజింగ్గా రానివ్వండి, గుర్తుంచుకోండి అది క్లియర్ అయిపోతాయి. బట్ బీ పేషెంట్, సహనం ఉండాలి, సాధన ఉండాలి, లోపల భయం ఉండొద్దండి. భయం ఉన్న వాళ్ళ దగ్గరికి మనీ రాదు. ప్రశాంతంగా ఉంటూ మౌనంగా వహిస్తారు చూసారా. ఎందుకు మౌనం అంటే చూడండి, బాహ్య మౌనాన్ని పాటిస్తూ ఉంటే హరిత గారు ఒకనొక సమయంలో అంతర్మౌనాన్ని పాటిస్తుంటారు. అంటే ఫస్ట్ మనం స్టాప్ చేసామండి, అది క్రమంగా ఏమవుద్ది, ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. ఎప్పుడైతే మనం అలాంటి స్థితికి మనకు ఉంటామో అది అల్టిమేట్ పవర్, యూనివర్స్ నుంచి మనకు పవర్ తీసుకుంటాం. అప్పుడు థాట్కు పవర్ ఇచ్చి నీకు ఏం కావాలి, ఎందుకు కావాలి క్లారిటీగా రాసుకోవాలి పేపర్ పైన. ఎందుకు కావాలి, ఎంత కావాలి నీకు, ఎందుకు కావాలి అమౌంట్, అది రాసుకొని అది ఫుల్ఫిల్ అయినట్టుగా రాసుకోవాలి. ఇందాక మీరు చెప్పారా పగటికుళ్ళు అంటారు. చూడు, కళలు కనడం తప్పేం లేదండి, బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది, అది నమ్మాలి. చాలామంది నమ్మరు, ఒకసారి కలగనేసి వదిలేస్తారు, బట్ అలా రాదు.
కలగని నమ్మి. చాలా మన పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు కదా, పగటి కళలు కనమాకు, అవునవును, బయట Correct. ప్రపంచానికి రా అని. ఎస్ అలా ఎందుకు అంటారంటే చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ మిస్టేక్ చేసి ఎందుకు చేస్తారంట అంటే కళలు కనిపి దాన్ని వదిలేస్తారు. మళ్ళీ ఒక కళ చేంజ్ చేసుకుంటారు. ఈరోజు కలగంటారు, ఏమనుకుంటారంటే ఒక మంచి జాబ్ చేద్దాం అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమనుకుంటారు సార్, సినిమాలో చూసి బిజినెస్ పర్సన్ అవుదాం అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడ హీరో పోలీస్ కనబడే లేదు పోలీస్ అవ్వాలి, మళ్ళీ మంచి పొలిటికల్ లీడర్ కనబడే లేదు పొలిటికల్. అంటే చూడండి, లక్ష్యం ఒకటే ఉండాలి. కళలు ఎన్నిసార్లు మారాయి చూసారా, ఇన్నిసార్లు మనకి సిద్ధిస్తుందని కాదు, ఒకటే పెట్టుకోండి ఏమవుతుంది. బట్ సిస్టమేటిక్ వే నీకు నచ్చింది, నీకు వచ్చింది సెలెక్ట్ చేసుకొని నువ్వు చేయి. నీ ఎక్కడున్న ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఏదైనా ఒకటి ఎంచుకో. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్, నేను ఎప్పుడు అదే చెప్తాను, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వండి. ఒకవేళ సర్వీసెస్ ఇవ్వాలంటే మీరు ఒక బ్రాండ్గా అయిపోవాలండి. అర్థం ఏంటి, మీరు ఒక బ్రాండ్గా అయిపోవాలి. ఏ పని చేస్తే ఆ పనిలో మైండ్ఫుల్నెస్తో శ్రద్ధతో చేయి, ఆటోమేటిక్గా మనీ వస్తుంది. అంతెందుకండి, తెలంగాణలో చూడండి, ఒక టెంపుల్, శివాలయం టెంపుల్కి ఒక శిల్పి పేరు ఉంది, మీకు ఐడియా ఉందా? తెలంగాణలో శిల్పి పేరు మీద ఒక టెంపుల్ ఉంది, రామప్ప అంటారు, మీకు ఐడియా వచ్చు. ములుగు దగ్గర. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మీరు చూసినట్టయితే మామూలు అందరి దేవాలకి దేవుని పేరే దేవాలయం కదా, బట్ ఎందుకు ఆ రామప్పకి అంత పేరు వచ్చిందంటే శిల్పి ఎంత చక్కగా చెక్కారంటే, శిలను ఎంత చక్కగా అంటే నున్నగా చెక్కాడు. అలాంటి టైంలో ఎలాంటి మిషన్స్ లేవు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అది. బట్ ఎలా పాసిబిలిటీ అయిందంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ వలన అతనికి నేమ్ వచ్చిందంటే, అలా విధంగానే ఇక్కడ నువ్వే శిలవు, నువ్వే శిల్పివి. నీ జీవితాన్ని ఎలా చెక్కుకుంటే ఆ విధంగా మారిపోతుంది. నీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. బట్ థింగ్ ఈజ్ దట్ నువ్వు డిసైడ్ అయిపో. నా వల్ల ఏది కాదు అనే స్థితి నుంచి నా వల్ల ఏదైనా సాధ్యపడుతుంది అనే నమ్మకం వచ్చిన రోజు నువ్వు ఏదైనా సాధిస్తావు. నా వల్ల ఏది సాధ్యం కాదు అనే మైండ్ సెట్ని, అలా అనుకుంటున్న వాళ్ళ మైండ్ సెట్ని మీరు మార్చగలరా? ఎస్, డెఫినెట్లీ అండి. అందుకోసమే కదండి ఎంతోమంది, ఇది 1-2 డే కాదు కదా, మోర్ దెన్ 500 days నుంచి నాన్ స్టాప్గా జరుగుతున్న ఒక యజ్ఞం ఇది. ఒకటి లోక కళ్యాణం కోసం ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా నిరాశ నిస్పృహను పాడదోడి ఆశ, బతుకుపైన ఆశ. చూడండి, నిరాశవాదం ఏం చేస్తుందంటే మీరు సాధ్యపడే పనులు కూడా అండి హరిత గారు అది సాధ్యం కాకుండా చేస్తుంది. అదే ఆశావాద దృక్పథం, ఆప్టిమిస్టిక్ నేచర్ అసాధ్యాలను సుసాధ్యాలుగా సాధ్యాలుగా మార్చుతుంది. ఇక్కడ మనం పెంచుకోవాల్సిందిలా కూడా ఆశావాద దృక్పథం అండి. ఎంత ఎక్కువగా ఉంటే, ఆప్టిమిస్టిక్గా ఉంటే అంత ధైర్యం వస్తుంది. ఎంత ధైర్యం వస్తే అంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మైండ్ఫుల్నెస్తో చేస్తాను వర్క్, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో వీటి కోసం ఏం చేస్తున్నాం అంటే హరిత గారు, ప్రతి వారం కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ అవగాహన అండి, ఓకే, తర్వాత సెకండ్ థింగ్ ఇది వాళ్ళు వచ్చారా రారా అనేది అది విషయం. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను, అది కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. ఇప్పటివరకు మోర్ దెన్ 73 బ్యాచ్లు కండక్ట్ చేశారు. ఓన్లీ 1% ఇన్ తెలుగు స్టేట్స్, మోర్ దెన్ 73 బ్యాచెస్. సో నేను ఎందుకు చేస్తానంటే ఇది ఒకటే గుర్తుంచుకోవాల్సి అంటే అవగాహన అనేది రావాలి. ఫస్ట్ థింగ్ ఇది, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఎందుకు ఫెయిల్ అవుతారు, అసలు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదొక అవగాహన అనేది మీకు కల్పించడం జరుగుతుంది. దాని తర్వాత మేము ఒక 6 days తీసుకుంటారు లైవ్. ఫస్ట్ బేసిక్ అని తీసుకుంటారు. ఆ 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేనే కనెక్ట్ చేస్తుంటాను. అది రావడం కోసం మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డెమో క్లాస్ వినాలి కదండి, అవగాహన అయితే రావాలి కదా. దానికోసం గూగుల్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో. ఎప్పుడైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీం మెంబర్సే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో లింక్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. వారికి ఇంట్లో ఉంటే ఎక్కడికి రావాల్సింది, నా సబ్జెక్ట్ కోసం మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం కూడా లేదంటాను. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మీకు నచ్చిందా 6 daysకి ఎన్రోల్ అవ్వండి, నచ్చలేదా వద్దు. ఎందుకంటే చూడండి, చాలా మందికి ఏంటంటే నేను డైరెక్ట్ ఎప్పుడు కూడా తీసుకోలేదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ నమ్మాలి, ఆ సబ్జెక్ట్ ఉందా లేదా, అసలు నిజంగా రిజల్ట్స్ వస్తున్నాయా లేవా. ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు రాగలుగుతారు. మీరు చెప్పారు కదా నాకు ఫాస్ట్గా రావాలి, ఆకస్మికంగా రావాలి, నమ్మండి వస్తుంది. బట్ థింగ్ ఈజ్ దట్ నీ లోపల ఆ ఎనర్జీ ఉండాలి. మనీ ఈజ్ ఎనర్జీ అండి, మీరు ఎనర్జీ. మనీ ఎనర్జీ ఇక్కడ ఉంది, మీ ఎనర్జీ ఇక్కడ ఉంది, వస్తుందండి రాదు కదా. మనీ ఎనర్జీకి మీరు వెళ్ళినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అప్పుడు మీ జీవితంలోకి అది వస్తుంది. సో ఏదైనా సరే రావాలి అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలండి. అందుకండి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న 2 వస్తువులు పక్కన పెట్టిన ఏంటి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న పక్కన ఒకదాన్ని నేను మూవ్మెంట్ చేశాను, కొద్ది సమయం తర్వాత ఇది కూడా మూవ్మెంట్ అవుతుంది. మన సైన్స్లో చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఓకే, ఫ్రీక్వెన్సీ. సో ఎందుకు వినడం, దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అయినప్పుడు, వైబ్రేషన్ మ్యాచ్ అయినప్పుడు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సమ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది ఒకదానితో ఒకటి. సో ఆ విధంగానే మీ జీవితంలో మీరు ఏదైతే కావాలో మీరు కోరుకుంటున్నారో దాన్ని ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోవడం ద్వారా మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. సంబంధించి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది వాళ్ళు క్లాసెస్ వింటే అర్థమవుతుంది. 6 days ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. 6 days అందుకోసమే క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం హరిత గారు. ఓకే, క్లాసెస్కి వస్తే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వారు నేర్చుకుంటారు హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కోరుకున్నది సాధించాలి అని అనుకుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్కు మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
గా నేను చాలా పొందాను. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్బిడేటర్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.